చేయడానికి కొంతమంది వ్యక్తులు ప్రేరేపిస్తూ ఉంటారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యవ్వన ప్రాయం అనేది ఉంటుంది. ఆ యవ్వన ప్రాయంలో ప్రతి ఒక్కరు అనుకుంటారు, అన్నీ నాకు తెలుసు, మేము ఏదైనా చేయగలం, మేము చేసేదే కరెక్ట్ అంటారు. కానీ తెలిసి తెలియనటువంటి ప్రాయం అది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎలాంటి వారిని స్నేహితులుగా మనం సెలెక్ట్ చేసుకుని ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో స్నేహం చేయకూడదో ఎరగనటువంటి వయసు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇప్పుడు ఆ యవ్వన ప్రాయంలో ఎవరినైతే నీవు స్నేహితులుగా నువ్వు సెలెక్ట్ చేసుకుంటావో, మంచి వారిని నీవు ఎన్నుకుని వారితో ఉంటే మేలు అనుభవిస్తావు, మంచి మార్గంలో నడుస్తావు. హల్లెలూయా. అదే యవ్వన ప్రాయంలో త్రాగుబోతులతోనో తిరుగుబోతులతోనో చెడ్డ స్నేహితులతో నువ్వు ఉంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఖచ్చితంగా వారు నిన్ను ఏం చేస్తారంటే పాడు చేసేస్తారు. ఏం చేస్తారండి? పాడు చేసేస్తారు. ఇక్కడ కూడా ప్రభు అయిన దేవుడు మనకు అదే సెలవిస్తూ